ఫ్రెష్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్న టీజీతో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. వెహికల్స్ ఇప్పుడు చెప్పినప్పుడు మీరు తప్పు విన్నారు కావచ్చు. గతంలో ఉన్నటువంటి టీఎస్ఏ ఇప్పుడు నుంచి రిజిస్ట్రేషన్ అది టీజీ రిజిస్ట్రేషన్ అది అనౌన్స్మెంట్ మీరు తప్పు విన్నారా? అప్పుడు జరిగింది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ రూల్ సేస్ పాత వాహనాలకు సంబంధించి నెంబర్ మార్చుకోవాలని నెంబర్ మార్చుకోవడానికి కూడా ఒకసారి నెంబర్ అలాంటి ఎంత ఛార్జెస్ నెంబరు అట్లనే టీఎస్ తోటి రిజిస్ట్రేషన్ అనియో అన్నట్టు స్టేట్ బైఫర్కేషన్ అయింది కాబట్టి ఆప్షన్ ఉండే. ఇప్పుడు స్టేట్ ఏపీ కూడా వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి, వేరే వెహికల్ అట్లా దానికి సంబంధించి అదేం అన్నట్టు ఆప్షన్ ఇచ్చారప్ప మ్యాండేటరీగా తెలంగాణ వెహికల్స్ ఓనర్ అంతా తెలంగాణ తెచ్చుకోవాలని ఎప్పుడు లేదు. రాష్ట్రం అయిన తర్వాత టీఎస్గా మార్చుకున్నారు. ఇప్పుడు దాన్ని టీజీగా మార్చిన తర్వాత టీజీ ఉంటుంది. టీఎస్ మారుతుందని మేము ఏమన్నా చెప్పలేదు సార్. ట్రాఫిక్ వైలేషన్స్ గురించి లైసెన్సులు రద్దు చేస్తామంటున్నారు, మళ్ళీ వైలేట్ చేస్తే అసలు రాకుండా లైసెన్సులు రాకుండా చేస్తామంటున్నారు. సో దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకున్న తర్వాత చేస్తామని చెప్తున్నాం. అదే అవేర్నెస్ పాఠశాల స్థాయి నుంచి తీసుకుంటామని చెప్తాను. దయచేసి మీరు సహకరించండి, కొన్ని ప్రాణాలు రక్షించడానికి అంటాను. దీని మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. మేము ఎవరిని వేధించడానికి ఉద్దేశం కాదు అని చెప్తాను. ఎవరిని వేధించడానికి ఆలోచన కూడా లేదు. మేము వాళ్ళ వాహనాలు గుంజుకోము, వాళ్ళకి సంబంధించి జైలు పెట్టడం. కానీ బండి నడపడానికి అమెరికా లాగా బండి లేకపోతే ఎట్లుంటో తెలుసు. డ్రైవింగ్ లైసెన్స్ ఇయర్ ఒకసారి కొంత రెడ్ డాక్ కొట్టాక ఇక్కడ కూడా అటువంటి ఒక విధంగా ఉండే విధంగా బండి కొనుక్కోవడానికి అవకాశం ఉండదు, బండి నడపడానికి అవకాశం ఉండదు అన్నాక మేము పనిష్మెంట్ ఇస్తున్నట్ట. Only for serious offense. One is a drunken driving. Right. Driving in the wrong direction. Opposite. Signal crossing. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద offense. సుప్రీంకోర్టు మీకు సుప్రీంకోర్టుకు సంబంధించి సీరియస్ కామెంట్స్ ఉన్నాయి దీని మీద. అది చేయాల్సిన బాధ్యత ఉన్నది. దాన్ని మీరు ఒకవేళ వేధింపు కింద ఫీల్ అయితే సారీ. నో వేధింపుల గురించి కాదు. ఇంకొక చిన్న విషయము, ఎక్కడైతే ట్రాఫిక్ డిసిప్లిన్ ఉంటుందో దట్ రిప్రజెంట్ ద కల్చర్ ఆఫ్ ద సో కాల్డ్ సిటీ ఆర్ స్టేట్ ఆర్ కంట్రీ. విదేశాలతో పోల్చుకుంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అట్లా పోల్చలేదు. చట్టంలో అమలు జరుగుతున్న తీరు చెప్పిన నేను పోలుస్తలేదు. ఎక్కడ పోలుస్తా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ. నేను అదే పాయింట్ ఏంటంటే నేను మా ప్రభుత్వం తరఫున మా శాఖ తరఫున అవగాహన కల్పించి పాఠశాల స్థాయి నుంచి మా దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్తో కాక విద్యాశాఖతో పాటుగా యూనిసెఫ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేయడానికి వాళ్ళొక మోడల్ మ్యాప్ తయారు చేసినారు. త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా అటువంటి పిల్లల అవగాహన, ట్రాఫిక్ రూల్స్ అవగాహనకు సంబంధించిన ఒక దాన్ని కూడా ప్రారంభిస్తాం. మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తాం. అందరికి ధన్యవాదాలు. మీరు కూడా సురక్షితంగా ప్రయాణాన్ని కొనసాగించి ఎవరికి ఇబ్బంది లేకుండా దసరా పండుగ, బతుకమ్మ అన్ని భవిష్యత్తులో కూడా సుఖంగా ఉండాలని తెలంగాణ రవాణా శాఖ కోరుకుంటా ఉంది.